హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. కార్తీక మాసం నవంబర్ 1వ తేదీ శనివారం నాడు దేవుత్తాన ఏకాదశి, నవంబర్ 2న అంటే ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి జరుపుకుంటున్నారండి ఈ సంవత్సరం. అలాగే ఈ ఏడాది దేవుత్తాన ఏకాదశి త్రిస్పర్శ యోగంలో జరుపుకుంటారు. అంటే ఒకే రోజు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 తిథులు కలిసినప్పుడు త్రిస్పర్శ యోగం ఏర్పడుతుంది. దేవుత్తాన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడం. అలాగే తులసి శాలిగ్రాముల యొక్క వివాహానికి చిహ్నం. పద్మపురాణం ప్రకారం దేవుత్తాన ఏకాదశి త్రిస్పర్శ యోగంలో చేసిన వ్రతం వివాహం, కన్యాదానం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజునే చాతుర్మాసం ముగుస్తుంది. వివాహం, గృహప్రవేశం, నామకరణం వంటి శుభకార్యాలు కూడా ప్రారంభమవుతాయి. అలాగే దేవుత్తాన ఏకాదశి తిథి ప్రారంభం వచ్చేసి నవంబర్ 1, 2025 శనివారం సూర్యోదయానికి ఏకాదశి ఉంటుంది. అలాగే ఏకాదశి తిథి ముగింపు వచ్చేసి నవంబర్ 1 శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే తెల్లవారుజామున 2:27 వరకు ఉంటుంది. తర్వాత క్షీరాబ్ది ద్వాదశి తిథి ప్రారంభం. అలాగే అది కూడా ఆదివారం సూర్యోదయానికి ద్వాదశి ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:18 వరకు ద్వాదశి ఉంది. అంటే క్షీరాబ్ది ద్వాదశి వ్రతం తులసి శాలిగ్రాముల వివాహం నవంబర్ 2, 2025 ఆదివారం సాయంత్రం జరుపుకుంటారు. తులసి వివాహానికి శుభముహూర్తం కూడా మనం సాయంత్రమే చేస్తారు కళ్యాణం. ఈసారి దేవుత్తాన ఏకాదశి త్రిస్పర్శ యోగంలో ఉంటుంది. ఇది చాలా అరుదైన కలయిక. ఏకాదశి, ద్వాదశి, రాత్రి చివరి భాగంలో త్రయోదశి 3 తిథులు ఒకే రోజున వచ్చినప్పుడు దానిని త్రిస్పర్శ యోగం అంటారని పద్మపురాణంలో ఉంది. అలాగే దేవుత్తాన ఏకాదశి కథ ప్రాముఖ్యత. దేవుత్తాన ఏకాదశి రోజున శ్రీహరి 4 నెలల తర్వాత యోగ నిద్ర నుంచి మేల్కొని సృష్టి కార్యభారాన్ని స్వీకరిస్తారని నమ్ముతారు. ఆయన మేల్కొనడం ఆనందంలో దేవుత్తాన ఏకాదశి జరుపుకుంటారన్నమాట. ఈ రోజునే విష్ణువు తులసిని వివాహం చేసుకున్నాడని భావిస్తారు. అందుకే సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర శాలిగ్రామాన్ని ఉంచి తులసికి శ్రీ మహావిష్ణువు కలిపి వివాహం చేస్తారు. అలాగే షాడోపచారాలతో పూజ పూర్తి చేసి నైవేద్యం సమర్పించి కథ చదువుకుంటారు. సనాతన ధర్మంలో తులసి వివాహం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తామన్నమాట. తులసి శాలిగ్రామాలు పూజించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే త్రిస్పర్శ యోగం అనేది 3 తిథులు ఒకే రోజున కలిసే సందర్భం కాబట్టి ఈ యోగం విష్ణువు మేల్కొనడానికి, సృష్టిని పునరుద్ధరించడానికి మాత్రమే కాకుండా జీవితంలో 3 గణాలు రజ తమస్సుల సమతుల్యతకు కూడా చిహ్నం. అలాగే శనివారం నాడు తెల్లవారుజామునే పూజ చేసుకుంటే తులసమ్మ ముందు చాలా మంచి జరుగుతుందండి. గోధుమ పిండితో చేసిన ప్రమిదలో కానీ, వరి పిండితో చేసిన ప్రమిదలో కానీ, లేకపోతే మట్టి ప్రమిదలో కానీ 3 ఒత్తులు విడివిడిగా వేసుకొని వెలిగించుకొని విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర సహస్రనామాలు, అలాగే తులసమ్మ మాత సహస్రనామాలు చదువుకొని పూజ చేసుకొని నైవేద్యం బియ్యం పిండితో అంటే బియ్యంతో చేసిన నైవేద్యం కాకుండా ఏదైనా పెట్టొచ్చండి. నైవేద్యం